సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఆధార్ ద్వారా వివరాలు సేకరించి లక్షల రూపాయలు దోచేస్తున్నారు. తాజాగా లక్నో పోలీసుల పేరుతో హైదరాబాద్కు చెందిన ప్రైవేటు ఉద్యోగికి టోక్రా వేశారు. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ బ్యాంకుల్లో ఖాతాలున్నాయని, కోట్ల రూపాయల మనీ లాండరింగ్ చేసినట్లుగా ఆధారాలున్నాయని బాధితుడిని బెదిరించారు. విచారణ కోసం వెంటనే లక్నో రావాలని, లేదంటే 90 రోజుల్లో అరెస్టు చేస్తామని భయపెట్టారు. లక్నో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, అరెస్టు వారెంట్ జారీ అయిందని బెదిరించారు. 2 గంటల్లో నీ సిమ్ బ్లాక్ అవుతుందని చెప్పారు. స్కైప్ ద్వారా బాధితుడికి వీడియో కాల్ చేశారు. పోలీస్ యూనిఫామ్ ధరించి బాధితుడితో వీడియో కాల్లో మాట్లాడారు. అరెస్టు చేస్తామని బెదిరించి 5.50 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. నిజం తెలుసుకున్న బాధితుడు లబోదిబోమంటున్నాడు. మరోవైపు సైబరాబాద్లో ఓ మహిళను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఆమె నుంచి 60 లక్షల రూపాయలు కాజేశారు. మహారాష్ట్ర పోలీసులమంటూ మహిళకు ఫోన్ కాల్ వచ్చింది. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని, అరెస్టు వారెంట్ పెండింగ్ లో ఉందంటూ బెదిరించారు. రాత్రంతా స్కైప్ కాల్లో మాట్లాడారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే డబ్బులిస్తే కేసును క్లియర్ చేస్తామంటూ నమ్మించారు. నిజమేనని నమ్మిన బాధితురాలు 60 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాకు బదిలీ చేసింది. తర్వాత మోసపోయానని భావించిన బాధితురాలు వెంటనే 1930కి కాల్ చేసింది. పోలీసులు వెంటనే ఆమెకు చెప్పిన వివరాలతో బ్యాంక్ అధికారులను అప్రమత్తం చేశారు. బ్యాంక్ అధికారులను అకౌంట్లను లాక్ చేయడంతో 60 లక్షల సైబర్ నేరగాళ్లకు వెళ్లకుండా నిలిచిపోయాయి. గోల్డెన్ అవర్ను బాధితురాలు వినియోగించుకోవడంతో బాధితురాలు డబ్బు వెనక్కొచ్చింది.